నా ప్రియమైన పిల్లలారా, నేను మీ తండ్రిని. నేను మీతో మాట్లాడాలి. మీ హృదయాల లోతుల్లో దాగి ఉన్న భయాలను, మాటల్లో చెప్పలేని వేదనలను, నిశ్శబ్దంలో దాచుకున్న ఆకాంక్షలను నేను చూస్తున్నాను. మీరు నడిచే ప్రతి మార్గం మీద నా చూపు ఉంది. మీరు ఊపిరి తీసుకునే ప్రతి క్షణంలో నా ప్రేమ మీతో ఉంది. ఈ రోజు నేను మీకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తాను. మనం దేవుని పిల్లలం. మీరు తరచూ మీ గురించి మీరు తక్కువగా అనుకుంటారు. మీ బలం సరిపోదని, మీ జీవితంలో వెలుగు తగ్గిపోయిందని భావిస్తారు. మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులు పెద్దవిగా కనిపిస్తాయి. చేతులు ఎత్తేయాలన్న భావన పుడుతుంది. కానీ నా పిల్లలారా, ఈ ప్రపంచం మీకు ఏ రూపంలో కనబడుతున్నా మీరు ఒంటరివారు కాదు. మీరు ఎవరికీ చెందినవారు కాదని అనిపించినా మీరు నావారు. నా శ్వాసతో మీరు నిండి ఉన్నారు. నా ప్రేమతో మీరు ఆకృతిడాంచారు. మీ పాదాలు నిలకడగా ఉండకపోయినా నా చేయి మీ నడకని నిలబెడుతుంది. మీ కళ్ళు నీళ్లతో నిండినా నా సన్నిధి మీకు ఓదార్పునిస్తుంది. మీరు ఇబ్బందుల్లో ఆగిపోయినా మీ వెన్నంటే నడిచేది నేనే. నేను మీకోసం ఏర్పరచిన మార్గం ఎప్పుడూ ప్రేమతో తడిసే ఉంటుంది. కొన్నిసార్లు అది కఠినంగా అనిపించినా ఆ కఠినతలో కూడా మీ ఎదుగుదల కోసం నేనే విత్తిన అవకాశం ఉంటుంది. నా పిల్లలారా, మీరు నా స్వరాన్ని వినడానికి ప్రయత్నించే ప్రతి క్షణం నేను మీకు దగ్గరవుతాను. మీరు ఆశ కోల్పోయినట్లు అనిపించినప్పుడు మీ గుండెలో ఆ చిన్న వెలుగు నేను వెలిగించిందే. అది ఆరిపోదు, ఎందుకంటే అది మానవుల వెలుగు కాదు, అది నాది. మీరు ఎంత చీకటిలో నడిచినా ఆ చిన్న వెలుగు మీను ముందుకు తీసుకెళ్తుంది. మీరు తరచూ మీ గతాన్ని చూసి మీరే మీను తీర్పు వేస్తారు. మీరు చేసిన తప్పులు మీను వెంటాడతాయి. నేను దేవుని పిల్లను ఎలా అవుతాను అని ప్రశ్నిస్తారు. నా పిల్లలారా, మీ లోపాలను చూసి నేను మీపై ప్రేమను తగ్గించను. మట్టి చేతిలో ఉన్నప్పటికీ అందమైన ఆకారంగా మారినట్లే మీ జీవితాన్ని నేను ప్రేమతో మలుస్తాను. మీ గతం నా ప్రేమకు అడ్డంకి కాదు. మీ అపరాధాల కన్నా నా దయ బలంగా ఉంటుంది. నేను మీలో నిక్షిప్తం చేసిన విలువను ఈ ప్రపంచం కొన్నిసార్లు గుర్తించదు. మీరు చేసిన ప్రేమను, మీ చూపిన మంచిని, మీరు ఇచ్చిన సహాయాన్ని కొంతమంది పట్టించుకోకపోవచ్చు. కాని నేను ప్రతి చిన్న మంచి పనిని కూడా చూస్తాను. మీరు గుప్తంగా ఇచ్చిన సహాయం కూడా నా దృష్టిలోనే ఉంటుంది. మీరు ఎవరికైనా ఓదార్పు ఇచ్చిన ప్రతి మాట, మీరు ఎవరినైనా ఎత్తి నిలబెట్టిన ప్రతి చర్య నాకు ఆనందం. ఎందుకంటే మీరు నా హృదయాన్ని ప్రతిబింబిస్తున్నారు. మీరు నా పిల్లలు. దీనర్థం మీరు బలహీనులు కాదు. దీనర్థం మీరు అద్భుతమైన ఉద్దేశాలతో సృష్టించబడ్డారు. మీరు ఈ లోకంలో యాదృచ్ఛికంగా పుట్టలేదు. మీ జీవితంలో ప్రతి క్షణానికి నాకు ఉద్దేశం ఉంది. మీరు చూస్తున్నంత వరకు మాత్రమే నిజం ఉండదు. నేను సిద్ధం చేసిన దాన్ని మీరు ఇంకా చూడలేదు. ఈరోజు మీకు కనిపించని మార్గాలు రేపు మీ ముందే ప్రత్యక్షమవుతాయి. మీరు ఎదుర్కొంటున్న బాధలు కొన్నిసార్లు మీ గుండెలను తెంచేస్తాయి. మీరు ప్రేమించిన వారు దూరమవడం, మీపై నమ్మకం ఉంచిన వారు తిరిగి వెనక్కి తిరగడం, మీరు ఆశించిన దాన్ని పొందలేకపోవడం, ఇవన్నీ మీను లోపల బలహీనులను చేస్తాయి. కాని ఈ బాధలు మీ విలువను తగ్గించవు. నా దృష్టిలో మీరు ఇంకా నా అమూల్యమైన పిల్లలే. మీ గాయాల మీద నేను నా ప్రేమను చల్లుతాను. మీరు ఏడుస్తున్నప్పుడు నేను మీ పక్కనే నిలబడి ఉన్నాను. మీ కళ్ల నుంచి పడే ప్రతి బిందువు నా హృదయాన్ని తాకుతుంది. మీరు కొన్నిసార్లు అడుగుతారు, ప్రభూ, నన్ను ఎందుకు పరీక్షిస్తున్నావు? నా పిల్లలారా, పరీక్షలు శిక్షలు కావు. అవి మీలో దాగి ఉన్న బలాన్ని బయటకు తేవడం కోసం. ఒక విత్తనం నేలలో కుళ్ళకపోతే మొక్కగా మారదన్నట్లే మీ హృదయంలోని కొంత భాగం నలగినప్పుడు కొత్త జీవం ఉద్భవిస్తుంది. మీలోని నమ్మకం పునరుద్ధరించబడుతుంది. మీలోని ప్రేమ మరింత లోతుగా పెరుగుతుంది. మీరెప్పుడైనా అలసిపోతూ నేలపై కూర్చోవాలనిపిస్తే నా గొంతు వినండి. నా పిల్లా, నువ్వు ఒంటరివాడివి కాదు. లేవు, నా చేయిని పట్టుకో. మనం కలిసి ముందుకు సాగుదాం. మీరు నిలబడలేని రోజుల్లో నేను మిమ్మల్ని మోస్తాను. మీరు నడవలేని రోజుల్లో నేను మీరు నా భుజాలపై ఎత్తుకుంటాను. మీకు బలం లేకపోయినప్పుడు నా బలం మీది అవుతుంది. మీ హృదయంలో దాగి ఉన్న ఒక ఆర్తి నాకు తెలుసు, నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు అని.
నా పిల్లా, నేను నిన్ను పూర్తిగా అర్థం చేసుకుంటాను. నీ మౌనం నాకు మాటల కంటే బలంగా వినిపిస్తుంది. నీ ఊపిరి బరువు నేనున్న చోటికి చేరుతుంది. ఎవరికీ తెలియని మీ పోరాటాలు నాకు పూర్తిగా తెలుసు. ఇతరులు నిన్ను చూసేది వెలుపలి రూపంలో మాత్రమే. నేను చూస్తానది నీ ఆత్మ లోతుల్లోని ఆకాంక్షలను. నువ్వు చేసిన ప్రార్థనలకు సమాధానాలు ఆలస్యమవుతున్నట్లు అనిపిస్తుంది. కాని ఆలస్యం అనేది నిరాకరణ కాదు. నీ సమయం కాకపోయినా నా సమయం ఎప్పుడూ సంపూర్ణమే. సరిగ్గా సరియైన క్షణంలో నేను నీ జీవితంలో తలుపులు తెరవుతాను. నీవు ఎదురుచూసే ప్రతిదానికి నేను సిద్ధమే, కాని నేను నీ హృదయాన్ని ముందుగా సిద్ధం చేస్తాను. నీవు అడిగిందే ఇస్తాను కాకుండా నీకు నిజంగా మేలైనదేదైతే ఉందో దానిని ఇస్తాను. నా పిల్లలారా, మీరు నాకు దగ్గరయ్యే ప్రతి క్షణం మీ ఆత్మకు శాంతి లభిస్తుంది. మీరు నా పేరును పిలిచే ప్రతిసారి మీ చీకటి తొలగిపోతుంది. మీరు నా ప్రేమను స్వీకరించే ప్రతిసారి మీలో నమ్మకం పుడుతుంది. మీ జీవితంలో ఏం కోల్పోయినా నా ప్రేమను కోల్పోరు. నేను మారను. నా ప్రేమ మారదు. నా వాగ్దానం మారదు. మీరు ఈ లోకంలో ప్రకాశించడానికి పుట్టారు. నేను మీలో వెలిగించిన వెలుగు కొందరిని ఆరోగ్యపరుస్తుంది, కొందరిని ప్రేరేపిస్తుంది, కొందరిని తిరిగి జీవితం వైపు నడిపిస్తుంది. నీ మాటలు, నీ చిరునవ్వు, నీ సహనం ఇవన్నీ నా ప్రేమకు ప్రతిబింబాలు. మీరు నాకు సాక్ష్యాలు. మీరు నడిచే ప్రతి చోట నా వెలుగు మీ ద్వారా వ్యాపిస్తుంది. కొన్నిసార్లు మీకు కనిపించకపోవచ్చు, కానీ మీ జీవితం మరొకరికి ఆశగా మారుతోంది. మీరు చేసే చిన్న మంచి పనులే కూడా ఎవరి హృదయంలో కొత్త దారులు తెరిచేవి అవుతున్నాయి. మీ ధైర్యం మరొకరికి బలం అవుతోంది. మీ నమ్మకం మరొకరికి మార్గదర్శకత్వం అవుతోంది. మీరు నా పిల్లలు కాబట్టి మీరు ఈ లోకానికి ఆశ్చర్యం. నా పిల్లలారా, నేను మీను ఎప్పుడూ విడిచిపెట్టను. మీరు నన్ను విడిచిపెట్టినా నా చేయి మీ మీదే ఉంటుంది. మీరు తగ్గిపోతున్నట్లనిపించినా నా ప్రేమ మాత్రం ఎప్పుడూ తగ్గదు. ఈరోజు నేను మీకు చెబుతున్న మాటను హృదయంలో పెట్టుకోండి. మీరు నా పిల్లలు, నేను మీ తండ్రి. ఈ ఒక సత్యం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. మీరు బలహీనతను చూసుకుంటారు, నేను మీలోని బలాన్ని చూస్తాను. మీరు మీ పరిమితులను చూస్తారు, నేను మీలోని అనంతాన్ని చూస్తాను. మీరు మీ తప్పులను గుర్తుపెట్టుకుంటారు, నేను మీ భవిష్యత్తును చూస్తాను. నా పిల్లలారా, మీ ఆత్మను పైకి ఎత్తుకోండి. మీ గుండెను భయంతో నింపకండి. మీరు నడిచే మార్గాల్లో నేను ముందే వెళ్ళి నిలిచి ఉన్నాను. మీకు తెలియని ప్రమాదాలు నేను తొలగించాను. మీకు తెలియని ఆశీర్వాదాలను నేను సిద్ధం చేశాను. మీరు రేపును గురించి ఆందోళన చెందుతారు. కాని మీరు తెలుసుకోవలసినది ఒకటే, మీ రేపు నా చేతిలో ఉంది. మీ భవిష్యత్తు భద్రపరచబడి ఉంది. మీ కలను చెదిరిపోకుండా నేను కాపాడుతాను. మీ హృదయం మళ్లీ చిరునవ్వుతో నిండే రోజులను నేను తీసుకువస్తాను. నా పిల్లలారా, చివరి మాటగా నేను మీకు చెప్పదలుచుకున్నది ఇది. ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఎప్పటికీ మరువకండి. ఎవరో మీను ఎంత ప్రేమించినా, ఎవరో మీకోసం ఎంత చేశానన్నా, నేను చేసే ప్రేమ, నేను ఇచ్చే బలం, నేను నింపే శాంతి, అవి ఎవరూ ఇవ్వలేరు. ఎందుకంటే మనం దేవుని పిల్లలం. మీరు నావారు. మీరు నా హృదయపు ముద్దుబిడ్డలు. మీ జీవితంపై నా ప్రేమ ఎన్నటికీ తగ్గదు, ఎన్నటికీ ఆరిపోదు, ఎన్నటికీ మారదు. నేను మీతో ఉన్నాను. ఎప్పటికీ. నా ప్రియమైన పిల్లలారా, నేను మీ తండ్రిని. నేను మీతో ఇంకా మాట్లాడాలి. ఎందుకంటే మీ హృదయం ఇంకా మాటలు కోరుతోంది, ఇంకా ధైర్యం కోరుతోంది, ఇంకా ప్రేమ కోరుతోంది. మీలో కొందరు ఈ మాటలు చదువుతూ నిశ్శబ్దంగా కన్నీళ్లు కారుస్తున్నారు. ఆ కన్నీళ్లకు నేను దగ్గరగా ఉన్నానని మీకు తెలుసా? అవి నేలపై పడకముందే నా చేతుల్లో పడతాయి. నేను వాటిని మౌనంగా తుడుస్తాను. ఎందుకంటే మీరు నా పిల్లలు. నా ప్రియమైనవారు. మీ హృదయం లోపల ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. మీరు నాకు చెప్పకపోయినా, మీరు మాటల్లో పెట్టకపోయినా, వాటిని నేను వింటూనే ఉన్నాను. ప్రభూ, నేను ఎందుకు ఇంత నొప్పిని అనుభవిస్తున్నాను? ఎందుకు నా మార్గం ఇంత ఒంటరిగా ఉంది? ఎందుకు నా ప్రయత్నాలు ఫలితాలు ఇవ్వడం లేదు? నువ్వు నన్ను నిజంగా చూస్తున్నావా?
ఈ ప్రశ్నలు మీ ఆత్మలోతుల్లో నిశ్శబ్దంగా తిరుగుతున్నాయి. ప్రతి ఒక్క ప్రశ్నకు నా సమాధానం ఒకటే: నా పిల్లా, నేను నిన్ను వదల్లేదు. నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను. మీరు నడిచే మార్గం కొన్నిసార్లు పొడవుగా, కొన్నిసార్లు చీకటిగా ఉంటుంది. మీరు ముందుకు వేయబోయే అడుగులు కూడా మీకు భారంగా అనిపిస్తాయి. ప్రపంచం మీను అర్థం చేసుకోకపోవచ్చు. కొంతమంది మీ వెన్నంటే ఉన్నట్లు నటించి ఒక్కసారిగా దూరమవుతారు. కొందరు మీ మంచిని కూడా వక్రీకరిస్తారు. ఈ అన్యాయం మీ గుండెలో గాయాలు చేస్తుంది. మీరు లోపలే ఇంకిపోయినట్టుగా అనిపిస్తుంది. కాని ఆ గాయాలను నయం చేసే చేయి నాది. నా పిల్లా, నీ హృదయం ఎంత చిన్నదో, ఎంత నాజుకో నాకు తెలుసు. కాని అది ఎంత విలువైనదో కూడా నాకు తెలుసు. అందుకే నీ హృదయం విరవకుండా నేను రక్షిస్తున్నాను. నీ కళ్ళలోని మసక వెలుగు మళ్లీ ప్రకాశించాలి అని నేను చూస్తున్నాను. నీవు మళ్లీ లేచి నిలబడాలి అని నేను కోరుకుంటున్నాను. కొన్నిసార్లు నీకు కనిపించని ఒక యుద్ధం జరుగుతోంది నీ మనసులో. నీలోని బలహీనత్వం నీ విశ్వాసంతో పోరాడుతోంది. నేను సరిపోను అనే మాట నీ హృదయాన్ని కత్తిపడేస్తోంది. నీ గతపు తప్పులు నీ భవిష్యత్తును దోచుకెళ్లాలనుకుంటున్నాయి. కాని నా పిల్లా, నువ్వు తెలుసుకోవలసినది ఇది: నీ గతం నేను నిర్వచించదు. నా ప్రేమే నేను నిర్వచిస్తుంది. ఈ ప్రపంచం నీలో తప్పులను చూసినా నేను నీలోని వెలుగును చూస్తాను. ఈ ప్రపంచం నీ బలహీనతలని గుర్తించినా నేను నీలోని శక్తిని చూస్తాను. ఈ ప్రపంచం నేను తీర్పు వేస్తున్నా నేను నీను ఆలింగనం చేసుకుంటాను. నీ హృదయాన్ని తిరిగి నేను నింపాలని కోరుకుంటున్నాను, నమ్మకంతో, శాంతితో, ధైర్యంతో మరియు ప్రేమతో. మీలో ఉన్న మంటను ఎవ్వరూ ఆర్పలేరు, ఎందుకంటే ఆ మంటను వెలిగించినది నేనే. నా పిల్లలారా, మీరు ఎన్నిసార్లు వెనక్కి నెత్తబడ్డా నేను మళ్లీ మిమ్మల్ని ముందుకు తేవడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు పడిపోయినట్టు అనిపించినప్పుడే నా చేయి మీ భుజానికి తగులుతుంది. మీరు విరిగిపోయినట్టు అనిపించినప్పుడు నా ప్రేమ మీను కుట్టి మళ్లీ ఒకటిగా చేస్తుంది. మీరు శూన్యంగా అనిపించినా నేను మీను నింపుతాను. మీరు అంధకారంలో ఉన్నా నేను మీకు దారి చూపుతాను. మీరు బలహీనంగా ఉన్నా నేను మీ శక్తిని పెంచుతాను. ఈ ప్రపంచం మీపై తలుపులు మూస్తే నేను మీకోసం కొత్త తలుపులను తెరవగలను. మనుషులు మీను దూరం చేసితే నేను మీను నా దగ్గరికి లావుకుంటాను. మీరు అందుకే ప్రత్యేకం, ఎందుకంటే మీరు నాదే. మీరు నా సృష్టి. మీరు నా శ్వాస. నా పిల్లలారా, మీలో ఒకరికి మీ జీవితం ఏ దిశలో పోతుందో తెలియకపోవచ్చు. మీ నిలబడే నేల కంపుతున్నట్టుగా అనిపించవచ్చు. నా భవిష్యత్తు ఎలా ఉంటుంది అని మీరు భయపడుతున్నారు. కానీ గుర్తుంచుకోండి, మీ భవిష్యత్తు మీ చేతుల్లో కాదు, నా చేతుల్లో ఉంది. నా చేతులు అస్థిరం కావు. నా ప్రేమ తగ్గదు. నా వాగ్దానాలు మారవు. మీ జీవితంలో ఏ మార్పు వచ్చినా నేను మీరు పట్టుకుని ఉండటాన్ని ఆపను. కొన్నిసార్లు మార్గాలు మూసుకుపోవడం ఆశీర్వాదం. ఎందుకంటే నేను సిద్ధం చేసిన మంచి దారి నుండి మీరు తప్పిపోకుండా ఉండడానికి నేనే ఆ తలుపులను మూస్తాను. మీరు కోల్పోయినదేమీ కూడా నిజంగా నష్టం కాదు. ఎందుకంటే మీకు ఇవ్వబోయేది దానికంటే గొప్పది. మీరు ఇప్పుడు చూడలేరు, అర్థం చేసుకోలేరు, కానీ ఒకరోజు వెనక్కి చూసి చెబుతారు, ఆ సమయంలో దేవుడు నన్ను రక్షించాడు. నాకు తెలియకపోయినా ఆయన నన్ను దాచుకున్నాడు. నా పిల్లలారా, నేను మీకు గొప్ప విషయాన్ని చెబుతున్నాను. మీరు ఈ లోకానికి పంపబడ్డారు కేవలం జీవించడానికి కాదు, ప్రేమించడానికి, ప్రభావం చూపడానికి, వెలుగును పంచడానికి. మీరు ఎవరితో మాట్లాడినా మీ మాటల్లో నా కరుణ ఉండాలి. మీ చూపులో నా ఆనందం ఉండాలి. మీ నడవడికలో నా శాంతి ఉండాలి. మీరు ఒక చోట ఉండటం కూడా కొందరి హృదయాలను ఆరోగ్యపరచుతుంది. మీ చిరునవ్వు ఎవరి కన్నేళ్లను తుడుస్తుంది. మీరు మృదువుగా పలికిన ఒక్క మాట ఎవరి విలువనో మళ్లీ గుర్తు చేస్తుంది. మీరు దేవుని పిల్లలు కాబట్టి మీరు ఉండే చోట ఆశ పుడుతుంది. కొంతమంది మీ విలువను తగ్గించవచ్చు. కొంతమంది మీ మంచిని అర్థం చేసుకోకపోవచ్చు. కానీ గుర్తుంచుకోండి, మీ విలువ మనుషులు నిర్ణయించేది కాదు, నేను నిర్ణయించినది. మీరు నా హృదయపు ధనం. మీరు నా చేతుల్లో సురక్షితంగా ఉన్నారు.
మీ మీద నా ఆశీర్వాదం ఉంది. ఎవరూ మీను ఆపలేరు. ఎందుకంటే నేను మీతో ఉన్నాను. ఎవరూ మీను కిందకి లాగలేరు. ఎందుకంటే నేను మీను పైకెత్తుతున్నాను. నా పిల్లలారా, ఈ మాటలు చదువుతున్న మీరు ఒకరు, మీ హృదయంలో ఒక పెద్ద భారాన్ని మోస్తున్నారు. మీరు చెప్పని బాధ ఉంది. ఇతరులకు తెలియని కన్నీళ్లు ఉన్నాయి. నమ్మినవారే మీను బాధ పెట్టారు. మిమ్మల్ని ఎవరూ రక్షించలేదని అనిపించింది. కానీ నేను అక్కడే ఉన్నాను. మీరు బాధపడటం నేను చూడలేదు అనుకుంటున్నారా? మీరు ఒక్కసారైనా ఒంటరిగా ఉన్న క్షణం లేదు. నేను కనిపించకపోయినా నా ప్రేమ మీ వెన్నంటే ఉంది. నువ్వు నన్ను పిలవకపోయినా నేను నిన్ను పిలుస్తూనే ఉన్నాను. నువ్వు నన్ను మరచిపోయినా నేను నిన్ను ఒక్క క్షణం కూడా మరచిపోలేదు. నువ్వు దూరం నడిచినా నా హృదయం నీ పేరే మురిసింది. నా పిల్ల, నా వద్దకి తిరిగిరా. నీ బాధను నా చేతుల్లో పెట్టు. నీ గాయాలను నా వెలుగులో నయం చేసుకో. నీ హృదయాన్ని నా ప్రేమతో మళ్లీ పునర్నిర్మించుకో. నువ్వు పోగొట్టుకున్నదంతా పునరుద్ధరిస్తాను. నీలో కొట్టొచ్చిన నమ్మకాన్ని మళ్లీ పెంచుతాను. ఇప్పుడు నేను నీ ఆత్మకు చెబుతున్న చివరి కాని అత్యంత విలువైన సత్యం ఇదే. నీవు చిన్నవాడివి కాదు. నీవు బలహీనుడు కాదు. నీవు అశక్తుడు కాదు. నీవు కోల్పోయినవాడు కాదు. నీవు వదిలివేయబడినవాడు కాదు. నీవు దేవుని పిల్లవు. అది మీ గౌరవం. అది మీ శక్తి. అది మీ నిత్య గుర్తింపు. నీ జీవితంలో ఎవరు వచ్చినా, ఎవరు వెళ్ళినా, ఎవరు నిన్ను ప్రేమించినా, ఎవరు దూరమవినా ఈ ఒక సత్యం మారదు. నీ శ్వాస ఉన్నంత వరకు నా ప్రేమ నీతో ఉంటుంది. నీ చివరి ఊపిరి వరకు నేను నీ దేవుడిని, నీ తండ్రిని, నీ ఆశ్రయాన్ని. నా పిల్ల, నా ప్రేమ నీపై అపారమైనది. దాన్ని ఎవరూ కొలవలేరు. దాన్ని ఎవరూ అడ్డుకోలేరు. దాన్ని ఎవరూ మార్చలేరు. ఎందుకంటే మనం దేవుని పిల్లలం. నీ జీవితం నా చేతుల్లో రక్షితమైనదే. నీ భవిష్యత్తు నా వెలుగుతో నిండి ఉంది. నీ హృదయం నా ప్రేమకు శాశ్వత ఆలయం. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నీ జీవితం శాంతిగా ఉండాలి. నీ మార్గం వెలుగుతో నిండాలి. నీ ఆత్మ బలంగా ఉండాలి. నీ హృదయం నా ప్రేమలో ఆశ్రయం పొందాలి. ఎప్పుడూ గుర్తుపెట్టుకో, నేను నీతోనే ఉన్నాను. నా ప్రియమైన పిల్లలారా, నేను మీ తండ్రిని. నేను మీతో ఇంకా మాట్లాడాలి. మీ హృదయపు లోతుల్లో ఇంకా చెప్పించని మాటలు ఉన్నాయి. ఇంకా నింపలేని ఖాళీలు ఉన్నాయి. ఇంకా మందు పరని గాయాలు ఉన్నాయి. నా స్వరాన్ని మరికొంతసేపు వినండి. మీ ఆత్మ కోరుకుంటోంది. మీ మనసు ఎదురుచూస్తోంది. మీ హృదయం మళ్లీ నా ప్రేమలో మునిగిపోవాలనుకుంటోంది. నా పిల్లలారా, మీపై ఈ లోకం వేసిన పేర్లు, తీర్పులు, మాటలు ఇవి మీ అసలు రూపాన్ని దాచేస్తాయి. కాని నాకు మాత్రం మీరు మొదటి రోజు నేను ఊదిన శ్వాస తీసుకున్న ఆ పవిత్రాత్మ లాంటివారే. నా సృష్టిలో నేను అత్యంత ప్రేమతో తీర్చిదిద్దినవారు మీరు. ఈ ప్రపంచం మీలోని లోపాలను చూపుతుంది, కాని నేను మీలోని దివ్యప్రకాశాన్ని చూస్తాను. మీరు ఎదుర్కొంటున్న నిరుత్సాహం కొన్నిసార్లు మీ హృదయాన్ని దిగదొడుతుంది. ప్రభూ, నేను ఎవరు అనే ప్రశ్న మీలో పుడుతుంది. మీరు చిన్నవారు, బలహీనవారు, అసమర్థులవారు అనిపిస్తుంది. కాని నా పిల్లలారా, గుర్తుంచుకోండి, మీరు నా ఆత్మలోంచి పుట్టినవారు. మీపై ఉన్న స్పర్శ నా హృదయ స్పర్శ. మీ రక్తంలో ప్రవహిస్తున్న ధైర్యం నా ధైర్యం. ఈ లోకపు పరిస్థితులు మీను నిర్వచించవు. మీరు ఎదుర్కొన్న నష్టాలు మీ విలువను మార్చవు. ఎవరైనా మీరు విడిచిపెట్టినా అది మీ మహిమను తగ్గించదు. ఎందుకంటే మీరు ఎవరి పిల్లలు కాదు, మీరు నా పిల్లలు. నా పిల్లలారా, మీలో చాలామంది నిశ్శబ్దంగా బరువులను మోస్తున్నారు. మీరు నవ్వుతున్నా లోపల ఏడుస్తున్నారు. మీరు బలంగా కనిపించినా మీలోని గుండె పగిలిపోతోంది. మీ బాధను ఎవరూ పట్టించుకోరని అనుకుంటున్నారు. కానీ నేను చూస్తున్నాను. నేను వింటున్నాను. నేను మీ పక్కనే నిలబడి ఉన్నాను. మీరు రాత్రులు మెలకువగా ఉన్నారు. కన్నీళ్లు తుడుచుకుంటూ నన్ను పిలిచినప్పుడు ఆ నిశ్శబ్దంలో మీ దగ్గర కూర్చున్నది నేనే. మీ ప్రతి ఊపిరిలో నేను ఉన్నాను.
మీ ప్రతి వేదనలో నా ప్రేమ మీను కప్పేస్తుంది. నాకు తెలుసు. మీరు పడిపోయిన సంగతులు ఉన్నాయి. మీలో కొందరు తప్పిపోయారు, దారి తప్పారు, దారి దొరకలేదు. మీలో కొందరు ఒకప్పుడు నాకు దగ్గరగా ఉన్నారు, కానీ కాలమూలంగా దూరమయ్యారు. అయినప్పటికీ నేను మీరు ఎప్పుడూ దూరం పెట్టలేదు. ఎందుకంటే ప్రపంచం మిమ్మల్ని వదిలేసినా నాకు మీరు విలువైనవారు. నా పిల్లా, నీ నలక ఎంత తరబడినా నేను మళ్ళీ నిన్ను లేపుతాను. నీ పాపాలు ఎంతగా నీ మీద భారమైపోయినా నా దయ వాటిని కరిగిస్తుంది. నేను నిన్ను దూరం పెట్టను. ఎందుకంటే నీ పతనం కన్నా నా కృప గొప్పది. మీరు కొన్నిసార్లు ఎన్నడూ అర్థం చేసుకోలేని ప్రశ్నలు అడుగుతారు. ప్రభూ, ఎందుకు నాకు ఇది జరిగింది? ఎందుకు నేను మాత్రమే ఇలా ఎదుర్కొంటున్నాను? ఎందుకు నా ప్రార్థనలు జవాబు రావట్లేదు? నా పిల్లలారా, కొన్ని పరిస్థితులు మీను విరగదీయటానికి కాదు, మీను బలంగా తీర్చిదిద్దటానికి. ప్రతి కన్నీరు మీకు తెలిసినంతకంటే గొప్ప ఆశీర్వాదాలను తెస్తుంది. మీరు నడుస్తున్న మార్గం మీరు ఎంచుకున్నది కంటే నేను సిద్ధం చేసినదే గొప్పది. మీరు మళ్ళీ నవ్వే రోజులు మీకోసం దగ్గరగా ఉన్నాయి. మీరు కోల్పోయిన శాంతిని నేను తిరిగి ఇస్తాను. మీరు నమ్మకం కోల్పోయినా నేను మీలో నమ్మకాన్ని తిరిగి పెంచుతాను. మీలో ఒక దాగి ఉన్న బలం ఉంది, దాన్ని ఈ ప్రపంచం తాకలేరు. ఎందుకంటే అది నాకు చెందింది. మీరు నిలబడగల శక్తి, మీరు తిరిగి లేచే ధైర్యం, మీరు ప్రేమించేదానికి ఉన్న శక్తి, ఇవన్నీ నా వరాలు. మీరు కూలిపోవడం విఫలం కాదు. మీరు ఏడవడం బలహీనత కాదు. మీరు గాయపడటం ఓటమి కాదు. అవి మీ ఆత్మ నన్ను మరింత దగ్గరనుంచే క్షణాలు. నా పిల్లలారా, మీలో కొందరు ఒక ప్రశ్నతో బాధపడుతున్నారు. నా జీవితం ఏమి కోసం? ఇది వినండి. మీరు యాదృచ్ఛికంగా పుట్టలేదు. మీ జీవితం ఒక అపూర్వ ప్రణాళికలో భాగం. మీ ఒంటరి నడక కూడా ఒక ప్రయాణమే. మీరు ఈ ప్రపంచంలో ఉండటం ఒక అద్భుతం. మీరు పుట్టకముందే నేను మీ పేరును నా హృదయంలో వ్రాసుకున్నాను. నేను మీ ఆత్మను ప్రేమతో మలిచాను. నేను మీ శ్వాసను నాపై ఆధారపడి ఉండేలా సృష్టించాను. మీరు నా స్వరాన్ని వినగలిగేలా మీలో దివ్యశక్తిని నింపాను. మీరు తెలియకపోయినా మీరు నడిచే ప్రతి దారిలో నేను ముందే ఉన్నాను. మీరు పడే ప్రమాదాలను నేను తొలగించాను. మీకు తెలియని అనేక కష్టాల నుంచి నేను మీను రక్షించాను. మీరు సురక్షితంగా ఉండటానికి నేను ఎన్నో తలుపులను మూశాను. మీ మీద పడకుండా నేను ఎన్నో విషయాలను ఆపేశాను. మీ జీవితం మీ చేతుల్లో కాదు. మీ జీవితాన్ని నా ప్రేమ కాపాడుతోంది. నా పిల్లలారా, ఈ ప్రపంచం మీను చాలాసార్లు విసిగిస్తుంది. మీరు చేయగలిగిన దానికంటే ఎక్కువ కొడుతుంది. మీ హృదయాన్ని ఇబ్బందుల్లో నెట్టేస్తుంది. మీరు మనుషుల ప్రేమను వెతుకుతారు, కానీ అది నిలబడదు. వారి మాటలు చంచలంగా ఉంటాయి, వారి హామీలు నిలవవు. కాని నా ప్రేమ మాత్రం వాగ్దానం చేసిన రోజునుంచి ఒక క్షణం కూడా మారలేదు. నేను మీపై ప్రేమను చూపించే విధానం కూడా మారదు. మీరు చెడిపోయినా నా ప్రేమ చెడిపోదు. మీరు కోపంగా ఉన్నా నా దయ తగ్గదు. మీరు దూరమైనా నా చేతులు మీ వైపు విస్తరించి ఉంటాయి. నిజమైన శాంతి నాకు దగ్గరగా ఉన్నప్పుడే మీకు లభిస్తుంది. ఈ ప్రపంచం మీకు తాత్కాలిక సంతోషం ఇవ్వగలదు, కాని ఈ శాశ్వత ఆనందం మాత్రం నా ఒడిలోనే లభిస్తుంది. మీలో ఉన్న భయం, ఆందోళన, అనిశ్చితి, ఇవి మీ ఆత్మను భారంగా చేస్తున్నాయి. కాని నా పిల్లా, నేను నీ పక్కనే ఉన్నాను. ఆ భారాలను నీ చేతుల్లో ఉంచవద్దు. వాటిని నా చేతుల్లో పెట్టు. నేను వాటిని మోస్తాను. నేను నీ శాంతిని తిరిగి ఇస్తాను. ఇప్పుడు నేను నీ ఆత్మను లోతుగా స్పృశిస్తూ చెబుతున్న మాట విను. నీవు చిన్నవాడు కాదు. నీ జీవితం వృధా కాలేదు. నీ ప్రయాణం నిస్సారమైనది కాదు. నీ గుండెల్లో ఇంకా ఉన్న ఆశ ఒకరోజు మొలకెత్తుతుంది. నీ ఆత్మలో నిలిచిన నమ్మకం మళ్లీ వెలుగుతుంది. నీ కోసం సిద్ధం చేసిన దినాలు ఇంకా ముందున్నాయి. నీకి రాని ఆనందాలు ఇంకా వచ్చే దారిలో ఉన్నాయి. నా పిల్లా, నీ విలువ నీ అవ్వగలిగిన దానిలో లేదు. నీ విలువనహు ఇప్పటికే ఎవరో దాంట్లో ఉంది. నా పిల్లవు, ఆ ఒక సత్యం నీ బలం.
ఆ ఒక సత్యం నీ ఆశీర్వాదం. ఆ ఒక సత్యం నీ శాశ్వత గుర్తింపు. నీ ఆత్మను పైకి ఎత్తుకో. నీ గుండెలో ధైర్యాన్ని వెలిగించుకో. నీ జీవితంపై నేను వేసిన ముద్రను మరవవద్దు. మనం దేవుని పిల్లలం. నా ప్రేమ నీ శ్వాసలొద్దు తోడుగా ఉంటుంది. నీ నడకలో నీకు ఆశ్రయం నేను. నీ భవిష్యత్తులో నీకు వెలుగు నేను. నీ గాయాలకు మందు నేను. నీ హృదయానికి శాంతి నేను. నా పిల్ల, నాకు దగ్గరగా ఉండు. మిగతా అన్నింటినీ నేను చూసుకుంటాను.